పబ్లిక్ మీటింగ్ అయినా ప్రెస్ మీట్ అయినా చిట్ చాట్ అయినా ఒక్కటే మాట ఒకటే లక్ష్యం. సమయం ఏదైనా సందర్భం ఏదైనా కేసీఆర్ టార్గెట్గా స్కెచ్ గీస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. గులాబీ దళపతే లక్ష్యంగా హస్తం శ్రేణులు అడుగులు వేస్తున్నాయి. కేసీఆర్ వైఫల్యాలపైనే అనుముల రేవంత్ రెడ్డి ఫోకస్ చేస్తున్నారు. గులాబీ బాస్ను డమ్మీ చేసే పనిలో పడ్డారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఫెయిల్ అయ్యారంటూ పదే పదే చెబుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్. ఓటమి తర్వాత ప్రజలకు దూరంగా ఉంటున్న కేసీఆర్ వ్యవహార శైలిని ఆయన ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా గులాబీ బాస్ గైర్హాజరు కావడంతో కాంగ్రెస్ విమర్శలకు పదును పెడుతోంది. ఫామ్ హౌస్కే పరిమితమయ్యారంటూ ఆరోపణలు సంధిస్తున్నారు హస్తం లీడర్లు. అధికారంలో ఉన్నప్పుడు నియంతృత్వం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు దూరం అంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. బీఆర్ఎస్ను ఇరుకున పెట్టేలా వ్యూహ రచన చేస్తున్నారు వాళ్ళు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్లో అందిస్తారు. రాజిరెడ్డి, కేసీఆర్ టార్గెట్గా కాంగ్రెస్ నేతలు అలాగే సీఎం రేవంత్ రెడ్డి సైతం వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వస్తారేమోనని అంతా అనుకున్నారు, కానీ యథావిధిగా ఆయన గైర్హాజరయ్యారు. అంటే ప్రతిపక్షంలో ఉండి కూడా ఆయన ప్రజల సమస్యలపైన పోరాటం, సరే అధికారంలో ఉన్నప్పుడు ఎలాగూ నియంతృత్వ పోకడనే అని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రభుత్వం వైఫల్యాలను కూడా కనీసం అసెంబ్లీలో ఎండగట్టాలనేటువంటి ఆలోచన కేసీఆర్కు లేదా అనేది కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నటువంటిది. సో ఏంటి వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు అసలు ఏం ఆలోచిస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ వ్యూహాలు ఏంటి? అంటే బీఆర్ఎస్ కేసీఆర్ నమ్ముకుంది. కేసీఆర్నే మళ్ళీ ముందు లైన్లో పెట్టాలి, కేసీఆర్నే తీసుకెళ్ళి తెలంగాణను సెంటిమెంట్లు రగిలించి మళ్ళీ బీఆర్ఎస్కు పూర్వవైవం తేవాలని బీఆర్ఎస్ తహతహలాడుతుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ కూడా బిగ్ స్కెచ్ చేసింది. ఎవరైతే కేసీఆర్ను ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ సెంటిమెంట్ రగల్చాలని బీఆర్ఎస్ చేస్తుందో ఆ బీఆర్ఎస్కు స్కెచ్ వెయ్యాలి, బీఆర్ఎస్కు అడ్డుకట్ట వెయ్యాలనేది కూడా కాంగ్రెస్ భావిస్తుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ ఏకంగా కేసీఆర్ ధోరణి మారలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగానే ఉన్నారు, ఇప్పుడు కూడా అదే రకంగా ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మారలేదు కేసీఆర్ వ్యవహార శైలిలో. అధికారంలో ఉన్నప్పుడు అహంకారం కనబడ్డది, అదేవిధంగా ప్రజలకు దూరంగా ఉన్నారు, నియంతృత్వంగా పాలించాడు, ఒక నియంతలాగా వ్యవహరించారు, ఫామ్ హౌస్కే పరిమితమైండు, లేకపోతే ప్రగతి భవన్కే పరిమితమై పాలన చేసిండు. అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా సెక్రటరియట్కి రాలేదు, ఏ మంత్రులను కూడా కలవలేదు, ఎమ్మెల్యేలను కూడా కలవలేదు, కనీసం ఎవరికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేది కూడా అధికారంలో కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ విమర్శలు చేసింది. అయితే ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ కూడా అదే స్కోప్ ఇస్తుంది కాంగ్రెస్కు. ఎందుకంటే కేసీఆర్ ఎక్కువ సమయం ఫామ్ హౌస్లో గడుపుతున్నాడు, అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలకు రావట్లేదు. దీన్నే ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ తీసుకెళ్తుంది. కేసీఆర్ అధికారం ఉన్నప్పుడే ప్రజలు కనబడతారు, అధికారమే పరమావధిగా ఉంటాడు, పవర్ లేకపోతే ఇంటికే పరిమితం అవుతాడు. ప్రజల్లారా మీరు ఇది గ్రహించండి అనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఈ మధ్యకాలంలో ఓవైపు రేవంత్ రెడ్డి అయినా మరోవైపు మంత్రులైనా ఎవరైనా కానీ కేసీఆర్ ప్రతిపక్ష నేతగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఫల్యం చెందారు, అసెంబ్లీకి రావట్లేదు, అసెంబ్లీలో ప్రజా సమస్యలపైన చర్చించట్లేదు, అదేవిధంగా ప్రజా సమస్యలపై ప్రజల్లో తిరగడం లేదు, ఈయనే ప్రధాన ప్రతిపక్షగా నేతగా ఫెయిల్ అయ్యారు, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటే అసెంబ్లీకి రావాలి, లేకపోతే వేరే వాళ్లకు ప్రధాన ప్రతిపక్ష నేతగా అప్పగించాలి, బీఆర్ఎస్లో చాలామంది నేతలు ఉన్నారు కదా, మరి వారికి ఇవ్వండి, లేకపోతే కేసీఆర్ అన్న అసెంబ్లీకి రావాలి అనేది కూడా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా కేసీఆర్ కేవలం ఎన్నికల సమయంలోనే బయటకు వస్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాతనే ఫామ్ హౌస్కు పరిమితం అవుతారు. అందుకు ఆ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నప్పుడు కాస్త ప్రజల్లోకి వచ్చాడు, బహిరంగ సభల్లో పాల్గొన్నాడు, అడావిడి చేశారు, తర్వాత మళ్ళీ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఇటు ప్రత్యక్షంగా కానీ ఇటు పరోక్షంగా కానీ ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం కానీ, ప్రభుత్వం పైన కౌంటర్ వేయడం కానీ, ఇదంతా కూడా కేసీఆర్ వైఫల్యం చెందుతున్నాడు. ఈయన పవర్నే ఎంజాయ్ చేస్తారు తప్ప ప్రజలు ఈయనకు పట్టరు అనే అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళి బీఆర్ఎస్ను ఇరుకున పెట్టాలనేది కూడా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా కనబడుతుంది. అందులో భాగంగానే ఏ మంత్రి అయినా, ఏ నాయకుడైనా, ముఖ్యమంత్రి అయినా పదే పదే బీఆర్ఎస్లో కీలకమైనటువంటి నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని టార్గెట్ చేస్తున్నారు. కేసీఆర్కు బయట ప్రపంచానికి రావట్లేదు, బయట ప్రపంచంతో సంబంధం ఉండట్లేదు, అసలు ప్రజలను కలవడం లేదు. ఇలా ప్రధాన ప్రతిపక్ష నేత దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి నేత లేడు. కాబట్టి ప్రజలందరూ గ్రహించాలి అనేది కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మళ్ళీ బీఆర్ఎస్ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా బయట తిరుగుతున్నటువంటి
కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళకి ఒకటే చెప్తున్నారు, మీరు కాదు మాట్లాడేది, మీ నేత ఎక్కడికి పోయారు, మీ నేత ఎందుకు కనబడట్లేదు అనేది కూడా పెద్ద ఎత్తున ఎవరైనా కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా ప్రజల్లోకి పోవాలి, ప్రజల్లో చర్చ జరగాలి, ప్రజలు కష్టకాలంలో ఉన్నారు అని చెప్తున్న బీఆర్ఎస్ మరి కేసీఆర్కు ఆ కష్టాలు కనబడట్లేదా, ప్రజల్లోకి ఎందుకు రావట్లేదు, ప్రజలు అవసరం లేదా, కేవలం పవర్ ఉన్నప్పుడు మాత్రమే పవర్ను ఎంజాయ్ చేస్తారా అనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి బీఆర్ఎస్ను అటు కేసీఆర్ను ఒక దెబ్బకు రెండు పిట్టల్లాగా ఇద్దరిని డ్యామేజ్ చేయాలి. కేసీఆర్ను ముందు వరుసలో పెట్టి కేసీఆరే తెలంగాణ తెచ్చారు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కదని బీఆర్ఎస్ చెప్తే కేసీఆర్ వల్ల కాదు, సబ్బండ వర్గాలు పోరాటం చేస్తే ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చిందని కౌంటర్ చేస్తున్నారు. అంతేకాకుండా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎక్కువగా బయటకు రాకపోయేది, ఫామ్ హౌస్కే పరిమితమయ్యేది. ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా ప్రధాన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రావట్లేదు, కేవలం ఫామ్ హౌస్కే పరిమితమైండు, ప్రజల మధ్య తిరగట్లేదు అనేది కూడా కాంగ్రెస్ కు ఒక ఆయుధం దొరికింది. ఈ ఆయుధాన్ని వాడుకొని పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళాలని చూస్తున్నారు. కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నము ఏదైతే ఉందో అది ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు? అంటే కేసీఆర్ టార్గెట్గా, కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నారు, అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారనేవి ఆయన వైఫల్యాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మరి ప్రజలు ఏ రకంగా వాటిని రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు? కాంగ్రెస్ ఇప్పుడు 6 హామీల్లో 13 పథకాలు ఇచ్చింది హామీలు. అయితే 6 గ్యారెంటీలో 13 హామీలు ఉన్నాయి. అయితే ఈ 13 హామీలు అంతా సైడ్ అయిపోతున్నాయి. ఇప్పుడు మొత్తం చుట్టంతా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇదంతా తిరుగుతూ ఉంది. ఈ యొక్క నేపథ్యంలో దీన్ని క్యాచ్ చేసుకోవాలనేది కూడా కాంగ్రెస్ ఉబలాటంగా కనబడుతుంది. ఎందుకంటే ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను పోడగొట్టుకోవడానికి కేసీఆర్ అనే నాయకుడు ఒక ఆయుధంగా దొరికారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాగానే ఉంది వ్యవహార శైలి, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా వ్యవహార శైలి అలాగే ఉంది. ఆయనకి ఎవరైనా కలవాలనిపించినప్పుడే పిలుచుకొని కలుస్తాడు తప్ప ప్రజల్లోకి వెళ్ళాడు, ప్రజల మధ్యలో ఉండలేడు అనేది కూడా ఒక ఆలోచన రేకెత్తించే అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రజల్లో కూడా చైతన్యవంతం అవుతారు, ప్రజల్లో కూడా ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రజల్లోకి పోతున్నాడు, బహిరంగ సభల్లో అటెండ్ అవుతున్నాడు, అదేవిధంగా కలివిడిగా తిరుగుతున్నాడు. కానీ పాత సీఎం, మాజీ ముఖ్యమంత్రి ఈ రకంగా చేయలేదు, అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను కలవలేదు, ఆయన కలవాలనుకున్న వాళ్ళని వ్యక్తులను పిలిపించుకొని కలిసేవారు. ఇప్పుడు కూడా ఎవరైనా కలవాలన్నా కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా పిలిపించుకొనే కలుస్తున్నాడు. ఆయన కేవలం ఫామ్ హౌస్ నుంచోలే రాజకీయం చేస్తున్నాడు, ఫామ్ హౌస్ నుంచోలే చక్రం దింపుతున్నాడు, ప్రజల్లోకి వెళ్ళట్లేదు అనే భావన ప్రజల్లో కలిగించడంలో సక్సెస్ కావాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్తృతంగా పర్యటన చేస్తున్నారని చెప్పడము, మరోవైపు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పర్యటన చేయలేదు, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు పర్యటన చేయలేదు. కనీసం ప్రజల గొంతుకై ప్రజల వాయిస్ నిలబడేయడానికి కూడా ప్రధాన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రావడం లేదు, అసెంబ్లీలో ప్రశ్నించడం లేదు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇక కేసీఆర్కు పవర్ అంటేనే ఇష్టము, పవర్నే ఎంజాయ్ చేస్తారు, పవర్ ఉంటేనే మాట్లాడుతారు అనే అంశాన్ని పెద్ద ఎత్తున గ్రౌండ్ లెవెల్లో కూడా క్షేత్రస్థాయిలో కూడా చర్చ జరిగితే అటు ఇప్పుడు కాంగ్రెస్ వైఫల్యం కాంగ్రెస్ కొన్ని హామీల్లో కొన్ని వైఫల్యాలు జరుగుతున్నాయని ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంటే ఈ వైఫల్యాలన్నింటినీ కూడా డామినేట్ చేసే విధంగా కేసీఆర్ అంశం తీసుకెళ్తే ఇవన్నీ కూడా పక్కదారిన పడతాయి. మళ్ళీ బీఆర్ఎస్కు గ్రాఫ్ పెరగదు, అదేవిధంగా కేసీఆర్ పైన వ్యతిరేకత సృష్టించవచ్చు అనేది కూడా కాంగ్రెస్ కోణంగా కనబడుతుంది. అందుకే పదే పదే కేసీఆర్నే టార్గెట్ చేస్తుంది, కేసీఆర్నే ఆయుధంగా వాడుకుంటుంది. ఏదైతే బీఆర్ఎస్ కేసీఆర్ను ముందు పెట్టి ఎజెండా ఫిక్స్ చేసి తెలంగాణ సెంటిమెంట్ రగిల్చాలని బీఆర్ఎస్ చూస్తే అందుకు బ్రేకులు వేయడానికి అదే కేసీఆర్ను కాంగ్రెస్ వాడుకోవాలని చూస్తుంది. రోజా. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ.